రైట్ బాపట్ల జిల్లా అద్దంకి రెవెన్యూ సదస్సును రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఈ సదస్సులో ప్రజల నుంచి మంత్రి అర్జీలు స్వీకరించారు. గత ప్రభుత్వంలో జరిగిన భూ దురాక్రమణలు, అక్రమాల నుంచి న్యాయం చేయాలని మంత్రి గొట్టిపాటికి వినతులు వెల్లువెత్తాయి. బాధితులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. సదస్సు అనంతరం 1,56,00,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 117 మందికి మంత్రి పంపిణీ చేశారు. మంత్రి లోకేష్ చొరవతో దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటి సెమీ కండక్టర్ పరిశ్రమ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు మంత్రి టీజీ భరత్. కలెక్టర్ కార్యాలయంలో క్రిస్మస్ సందర్భంగా నిర్వహించిన క్యాండిల్ లైట్ కార్యక్రమంలో మంత్రి భరత్ పాల్గొన్నారు. కర్నూలు సమీపంలోని ఓర్వకల్లు వద్ద 14,000 కోట్ల రూపాయలతో సెమీ కండక్టర్ పరిశ్రమ వస్తుందన్నారు. ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరగగా మంత్రి లోకేష్ చొరవతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిందన్నారు. త్వరలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఎంఓయూ చేసుకుంటామన్నారు. కేవలం 2.5 సంవత్సరాల లోపు ఈ పరిశ్రమను కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద ప్రారంభిస్తామన్నారు. ప్రెజెంటేషన్ చేస్తా ఉన్నప్పుడు హైకోర్టు గురించి, ఐకానిక్ టవర్స్ గురించి చెప్తున్నప్పుడు చంద్రబాబు గారు ఇమ్మీడియట్గా హైకోర్టు బెంచ్ కూడా దీనికి ఈక్వల్గా ఐకానిక్ బిల్డింగ్ ఏదైతే అమరావతిలో ప్లాన్ చేశారో దానికి దగ్గరలో తేవాలా, ఒక 25-30 ఎకరాలు ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేసి నెక్స్ట్ క్యాబినెట్కి తీసుకురామని చెప్పి ఆయన ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా కలెక్టర్ గారితో నేను మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ క్యాబినెట్కి మోస్ట్లీ ఐడెంటిఫై చేసి దానికి ఈక్వల్గా రావడం. సో నిన్న చాలా మెమరబుల్ డే అండ్ క్రిస్మస్ కూడా అడ్వాన్స్ గిఫ్ట్ వచ్చినట్లే మన కర్నూలు వాళ్ళకి యేసు ప్రభు మనకి గిఫ్ట్ ఇవ్వడమే అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రౌండ్ వే క్రిస్మస్ కూడా ఉంది కాబట్టి, అంటే 24లో ఇట్లాంటిది ఎండ్ ఆఫ్ ది ఇయర్లో నేను ఎట్లా తిరిగి ఒక 6 నెలల్లో మనం ఏదో ఒకటి తేవాలా కర్నూలు వాళ్ళకి అని చెప్పి అనుకున్నా. దాని తగ్గట్టుగా లోకేష్ గారు కూడా అన్నీ ప్లాన్ చేయడము, ఇది కూడా రైట్ స్పాట్ అని చెప్పి ఆయన కూడా డిస్కస్ చేసి ఇంటర్నలీ డిసైడ్ చేయడం జరిగింది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇదే కాకుండా ఇంకా త్వరలో మీరు వింటారు, ఇంకా పెద్ద ఇండస్ట్రీస్ కూడా మన కర్నూలుకు రాబోతుంది. కర్నూలు రూపురేఖలే మారిపోతుంది. యూ కెన్ ఇమాజిన్ ఇట్లాంటి ఇండస్ట్రీస్ పెట్టుబడులు పెట్టి కంప్లీట్ అయిందనుకోండి, విత్ ఇన్ నో టైం ఏ రకంగా అయితే మనకి వాట్సాప్, స్మార్ట్ ఫోన్స్ ఎట్లా అలవాటైందో సడన్గా సీ చేంజ్ విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్లో